చాలా క్లుప్తంగా నేను మాట్లాడతాను. I'll just let you know what God laid on my heart as I was preparing for this youth meeting, and when Pastor Narsingh had asked me to share my heart, I was just this is what God laid on my heart. మరి దైవజనులు పాస్టర్ నరసింహరావు గారు మరి ఈ యొక్క యవనస్తుల కూడికకు రమ్మని నన్ను ఆహ్వానించినప్పుడు నేను ప్రభు తట్టుకు చూస్తూ కనిపెట్టాను. మరి ప్రభువా మరి కొన్ని మాటలు పంచుకోవాలని నన్ను అడిగారు, ఏం చెప్పాలయ్యా అని. నేను ప్రభు తట్టుకు చూసినప్పుడు ప్రభు నా హృదయంలో ఉన్నటువంటి పెట్టినటువంటి కొన్ని ఆలోచనలు క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. Firstly, I would like to thank Pastor Sinha, the senior pastor, for giving us this opportunity, and Pastor Narsingh and Pastor Ravi and every other pastor who is here, especially Pastor Santosh. I know him, friends, since I was a child. I mean, we were friends, if you know. మరి దైవజనులు సిన్హా అంకుల్ గారికి, అలాగే నర్సింగ్ అన్నకి, రవణకి, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ బృందం అంతటికి, అలాగే సంతోష్ పాస్టర్కి మరి చిన్ననాటి నుండి మేము స్నేహితులము, చిన్ననాటి నుండి మేము ఎరుగుదుము ఒకరినొకరము. Yeah, we went to the same church. He played tabla and we used to sing. మరి ఒకే సంఘానికి వెళ్ళేవారము, నేను డోలో కొట్టేవాడిని, మేమంతా కలిసి చిన్ననాటి. So it's I never thought we'd share the stage together again. మరి మరలా ఈ రీతిగా ఒకే స్టేజ్ మీద మేమిద్దరం కలిసి నిలబడతామని నేను ఎప్పుడు అనుకోలేదు. And I know he's a senior pastor and he's willing to translate for me, and I'm really grateful to you, Santosh. మరి సీనియర్ పాస్టర్ అయినా కూడా దేవుని వాక్యం తర్జుమా చేయడానికి నాతో ఉన్నందుకు వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you, sir. Thank you. So I'd like you to turn your Bibles to Exodus chapter 4 verses 2. నిర్గమకాండము 4వ అధ్యాయం 2వ వచనం దయచేసి మీరు తెరవండి. You can read it in Telugu. Yeah. So I'll read it in English. So I'll read from verse 1. Moses answered, "What if they do not believe me or listen to me and say, the Lord did not appear to you?" Then the Lord said to him, "What is that in your hand?" 4వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండము 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. This is the question that God asks each one of us on a daily basis. God is asking us, what is it that is in your hand? మరి ఈ యొక్క ప్రశ్న ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వ్యక్తిగతంగా అడుగుచున్నాడు. మన చేతిలో ఏమున్నది, మనం ఏం కలిగి ఉన్నామని అడుగుచున్నాడు దేవుడు. And the answer to this question will be your destiny that God has planned for your life. మరి ఈ ప్రశ్నకు నువ్వు ఏదైతే జవాబు ఇస్తావో ఆ జవాబే నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి నీ యొక్క భవిష్యత్తును గురించినటువంటి గమ్యంగా ఉండబోతున్నది. Okay, if we back up and look at the life of Moses. Who was Moses? మరి ఒకసారి మనం వెనుకకు తిరిగి చూసుకుందాం. మోషే అనే వ్యక్తిని చూసినప్పుడు అతడు ఎవరు, అసలు మోషే ఎవరు? Moses was born in a Hebrew family, but his mother wanted to save him from the Pharaoh, and she left him in the Nile in the reeds. మరి మోషే హెబ్రీ కుటుంబంలో జన్మించినటువంటి కుమారుడిగా ఉన్నాడు. తన తల్లి కొంతకాలం ఆ కుమారుని కాపాడాలని ఎంతో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా నైలు నదిలో ఆ కుమారుని వదిలిపెట్టింది జమ్ముపెట్టెలో. If you look at the life of Moses, he was a angry young man, right? మరి మోషేను గమనించినట్లయితే అతని జీవితాన్ని గమనించినప్పుడు అతడు చాలా కోపిష్టిగా ఉన్నటువంటి యవనుడు. He murdered one of the Egyptians who started hitting an Israelite. ఒక ఇజ్రాయెలుని కొడుతున్నటువంటి ఒక ఐగుప్తుని పట్టుకొని చంపినటువంటి వ్యక్తిగా ఉన్నాడు మోషే, హంతకుడిగా ఉన్నాడు. And then he ran away fearing for his life. మరి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అన్నట్టుగా పారిపోయాడు. He was hiding in the mountains. పర్వతాలలో, కొండల్లో దాక్కున్నాడు. And you might think, can God use such a person? మీరు అనుకోవచ్చు, ఒకవేళ దేవుడు అటువంటి వ్యక్తిని అసలు వాడుకోగలడా? You might be asking this question to yourself. I've sinned against God. Can God use me? ఈ ప్రశ్న ఒకవేళ మీరు కూడా మిమ్మల్ని మీరు వేసుకుంటున్నారేమో. నేను దేవునికి విరోధంగా ఎంతో పాపం చేశాను కదా, అటువంటి వ్యక్తిగా ఉన్న నన్ను దేవుడు ఏమైనా వాడుకోగలడా, నా జీవితాన్ని ఏమైనా వాడుకోగలడా? I have so many shortcomings, I have so many weaknesses in my life, but can God use me? నా జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మరి ఇటువంటి వ్యక్తిగా ఉన్న నన్ను దేవుడు ఏమైనా వాడుకోగలడా అని మనం ఆలోచిస్తుంటాం. But one thing that Moses possessed
could not take, nothing could take it away from him, was the purpose that God had for his life. అయితే మోషే కలిగి ఉన్నట్టు ఒకటి తన జీవితం నుండి తనను అది తన జీవితంలో నుండి ఎవరు తీసివేయలేకపోయారు. అతడు కలిగి ఉన్నటువంటి అదేంటంటే దేవుని సంకల్పం, తన పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం. ఆమేన్. Let's, if you go to, if you read the second verse of Exodus chapter 4, you see God asking Moses, what is in your hand? మరి 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు మోషేను, నీ చేతిలో ఏమున్నది అని అడుగుతున్నాడు. Doesn't God know what's in Moses' hand? మరి మోషేను దేవుడు అడగటానికి కారణం దేవునికి తెలియదా? మోషే చేతిలో ఏముందో దేవునికి తెలియదంటారా? Doesn't God see what Moses is holding in his hand? మోషే తన చేతిలో ఏం పట్టుకొని ఉన్నాడో దేవుడు చూడట్లేదంటారా? So when Moses ran away from Egypt and he was hiding in the mountains, his occupation and his identity was of a shepherd. మరి మోషే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయి ఆ పర్వతాల్లో కొండలో దాక్కుంటున్నటువంటి ఆ తరుణంలో తనకు మరి జీవితంలో ఒక మరి తను చేసిన ఉద్యోగం లేదా తన పని ఏంటంటే ఒక కాపరిగా, గొర్రెల కాపరిగా ఉన్నాడు, గొర్రెలు కాసే కాపరిగా ఉన్నాడు. What was his identity? అతని గుర్తింపు అది. His identity was he was a shepherd. మరి అతడు ఒక కాపరి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి గుర్తింపును పొందుకున్నాడు. And the stick that he was holding, probably it helped him climb the mountain. మరి తన చేతిలో పట్టుకున్నటువంటి ఆ కర్ర మరి తను ఆ కొండలు ఎక్కడానికి ఎంతో సహాయపడి ఉండవచ్చు. It was a simple, basic staff that he used to climb the mountain. సాధారణంగా, సర్వసాధారణంగా ఒక వ్యక్తి తన చేతిలో పట్టుకొని ఆ కొండలు ఎక్కడానికి వాడుకోవడానికి ఉపయోగపడే ఒక కర్ర. He saw that as a support to climb the mountains. ఆ కొండలు ఎక్కడానికి ఒక సపోర్ట్ గా తీసుకున్నటువంటి ఒక సాధారణమైన కర్ర అది. But God looked at it as a rod of deliverance. అయితే దేవుడు ఆ కర్రను విడుదలనిచ్చే కర్రగా చూసి ఉన్నాడు. Because God does not see what you see and what man sees. ఎందుకంటే దేవుడు నీవు చూస్తున్నట్టుగా, మనుషుడు చూస్తున్నట్టుగా చూసే దేవుడు కాదు. Because God does not look on the outside, but he looks on the inside of you. దేవుడు ఎప్పుడు కూడా నీ బాహ్యాన్ని చూడడు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని గమనిస్తుంటాడు. A lot of times we are discouraged. We think that, we are not talented enough. చాలాసార్లు మనం నిరుత్సాహపడుతూ మనం అనుకుంటాం, అసలు నేనేమి చేయలేను, నాకేం తలాంతులు లేవు అనుకుంటాం. We think that there is nothing good that can come out of our lives. మన జీవితంలో నుండి మంచిదంటూ ఏదైనా రాగలదా అన్నట్టుగా ఆలోచిస్తుంటాం. But God sees a different person in you. అయితే దేవుడు నీలో ఒక వేరే వ్యక్తిని చూస్తున్నాడు. Because God has placed every resource that you need for your life in your hand right at this moment. నీ జీవితంలో దేవుడు నీకు కావలసిన, నీ గమ్యానికి చేరుకోవడానికి కావలసిన సమస్తమును దేవుడు నీ చేతిలో ఇప్పుడు పెట్టి ఉన్నాడు, నువ్వు కలిగి ఉన్నావు. People might have said, జనులు ఒకవేళ అనవచ్చు, there is nothing that good that has come out of this family. ఈ కుటుంబంలో నుంచి ఏది బయటికి రాలేదు అన్నట్టుగా జనులు మంచిది ఏది బయటికి రావట్లేదు అన్నట్టుగా జనులు అనుకోవచ్చు. People might look at your financial situation and say, will they ever get rich? మరి ఆర్థిక స్థితిని చూసి ఆ కుటుంబాన్ని అంచనా వేస్తూ వీరు ఎప్పుడైనా ధనవంతులు కాగలరా అన్నట్టుగా ఆలోచిస్తుండొచ్చు. People might say, no one in this family is educated. Can anything good come out of this family? మరి ఈ కుటుంబంలో పెద్దవారు ఎవరు లేరు, మంచిదన్నది కుటుంబంలో నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నట్టుగా జనులు ఆలోచిస్తుండొచ్చు. Do you know who else had this question? మరి ఈ ప్రశ్న మరొకరు ఎవరు అడిగారు తెలుసా? When Philip came and proclaimed to Nathanael that Jesus, the prophesied Savior, is here, then Nathanael said, can anything good come out of Nazareth? మరి ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వచ్చి ఆ యొక్క రక్షకుని గురించి పంచుకున్నప్పుడు నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. Have you ever faced these doubts in your life? Lift your hand if you had these doubts about yourself, మీ జీవితంలో ఇటువంటి మీ కొరకు, మీ భవిష్యత్తు కొరకు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఆ ప్రశ్నలు కలిగి ఉన్నటువంటి వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే చేతులు ఎత్తి చూపించండి. Did you feel that this is the end of the road? మరి ఇది నా జీవితానికి ఇది ముగింపు అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావా? Did you feel that our life is supposed to be mediocre and we are supposed to live in mediocrity? మరి ఈ విధమైనటువంటి పరిమితులతో కూడిన జీవితంలో నేను ఇక్కడే మిగిలిపోవాలా, ఇలాగే జీవించాలని నువ్వు ఆలోచిస్తుండొచ్చు. But I have good news for you. అయితే నీకు ఒక శుభవార్త. God does not see that inside you. దేవుడు
నీ లోపల ఉన్నటువంటి దాన్ని చూసి ఉన్నాడు. Do you know this person called Gideon? గిద్యోను అనే వ్యక్తిని మనం చూసినప్పుడు He was hiding in the wine press. మరి ఆయన గానుగ చాటున దాక్కున్నాడు. But God saw a man of valor inside him. అయితే దేవుడు అతనిలో దాగి ఉన్నటువంటి ఒక పరాక్రమశాలిని చూసి ఉన్నాడు. When Esther, a teenage girl who was just beautiful and wanted and listened to her uncle or her nephew and went ahead, no one saw that she could deliver the people of God. మరి ఎస్తేర్ని మనం చూసినప్పుడు ఒక సాధారణమైన స్త్రీగా, ఒక సౌందర్యవతిగా ఉండి తన చిన్నాన్న చెప్పిన మాట ప్రకారము ఆమె వెళ్ళింది. కానీ ఆమెను చూసినప్పుడు ఆమె తన జనాంగం అంతటికి విడుదల కలగజేసే ఒక స్త్రీగా సాధారణంగా దేవుడు వాడుకుంటాడని ఎవరు గమనించలేదు. Joshua, did you know Joshua was a slave before he became a leader? యెహోషువను గమనించినట్లయితే, అతడు నాయకుడు అవడానికి ముందు అతని జీవితాన్ని గమనించినట్లయితే, he was a slave in Egypt. But God saw a leader who would lead the people of Israel after Moses. ఐగుప్తులో అతడు ఒక బానిసగా జీవించినటువంటి జీవితంలో ఉన్నాడు. కానీ దేవుడు అతనిలో ఒక ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించే విమోచకుని విడుదల కలగజేసే నాయకుడిని చూసి ఉన్నాడు. When God asked Moses, what is in your hand? దేవుడు మోషేని అడిగాడు, నీ చేతిలో ఏమున్నది? Moses had his identity as a shepherd. మోషే తనకున్న గుర్తింపు ఏంటంటే ఒక గొర్రెల కాపరిగా ఉన్న గుర్తింపును కలిగి ఉన్నాడు. But God told him something else. అయితే దేవుడు అతనికి ఇంకొకటి చెప్పి ఉన్నాడు. He said, throw your rod down. నీ కర్రను కిందకు పడవేయమన్నాడు. God is telling you, throw your identity that you identify yourself with from the worldly standards and look at what God thinks about you. దేవుడు అంటున్నాడు, లోకానుసారంగా లోక దృష్టిలో నుండి నువ్వు ఏదైతే ఒక గుర్తింపును కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావో ఆ గుర్తింపు నుండి నువ్వు విడుదల చేసుకొని ఆ గుర్తింపును వదిలిపెట్టు, కింద వదిలిపెట్టమని దేవుడు అడుగుతున్నాడు. If you realize what God has placed in your hand, you will not live a life of failure. దేవుడు నీ జీవితంలో ఏమి పెట్టి ఉన్నాడో, నువ్వు ఏం కలిగి ఉన్నావో నువ్వు గనక గమనించినట్లయితే, గుర్తించినట్లయితే, నువ్వు ఓడిపోయినటువంటి ఓటమితో కూడిన జీవితాన్ని జీవించవు. A lot of us start with a lot of vigor, a lot of enthusiasm when we start some work. చాలాసార్లు మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు ఎంతో ఆసక్తితో, ఎంతో పట్టుదలతో ప్రారంభిస్తూ ఉంటాం. But in between, when we face hurdles, when we face obstacles, we kind of sit back and say, probably this is not what God wants me to do. అయితే మధ్యలో ఏదైనా ఆటంకాలు రాగానే, అభ్యంతరాలు రాగానే, ఓహో ఈ పని దేవుడు నాకు అప్పగించలేదేమో, నేను చేయడానికి ఇష్టపడట్లేదేమో అని వెనకడుగు వేసేస్తుంటా. But the word of God says, అయితే దేవుని వాక్యం చెప్తుంది, the one who started a good work in you, నీలో ఈ సత్క్రియను, ఈ మంచి కార్యాన్ని ప్రారంభించిన వాడు, he is well able to finish it. దాన్ని సంపూర్తి చేయుటకు సమర్థుడు. He is well able to finish it in your lives. దాన్ని సంపూర్తి చేయుటకు సమర్థుడై ఉన్నాడు. Are you discouraged that you know your life is not what you planned? నీ జీవితము నువ్వు ప్రణాళిక వేసుకున్నట్టుగా, నువ్వు అనుకున్నట్టుగా లేదని నిరాశపడుతున్నావా, నిరుత్సాహపడుతున్నావా? You've dreamt big dreams. నువ్వు పెద్ద పెద్ద కలలు కన్నావేమో, but it doesn't seem to be fulfilled. కానీ అవి ఏమాత్రము నెరవేరుస్తాయని అన్నట్టుగా నీకు అనిపించట్లేదేమో. This is when God is asking you, what is in your hand? దాన్ని బట్టే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ చేతిలో ఏమున్నది? Each one of us sitting here, each one of us standing outside, everyone has a unique work and a task that God has placed on our lives. ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కరిలో, వెనుక నిలబడ్డవారు కానీ బయట ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరిలో దేవుడు మనకు అప్పగించిన ఒక పని ఉన్నది, ఒక సంకల్పం ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. Do you know that there is no one else on this earth who can fulfill the task that God had given you? మీకు తెలుసా అండి, దేవుడు మీ కొరకు నియమించిన పని ఏదైతే ఉన్నదో, ఆ ఉద్దేశం ఏదైతే ఉన్నదో, నీవు తప్ప ఇంకా మరెవరు కూడా దాన్ని నెరవేర్చలేరు, జరిగించలేరు. And if you look at the Bible, God never chose the intellects, God never chose the educated. God always chose the wrong people to do his work. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా జ్ఞానవంతులను, బలవంతులను, మరి యోగ్యమైన వారిని ఎన్నుకోవట్లేదు. కానీ ఈ లోకపు ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను దేవుడు ఎన్నుకోలేదు. So God does not look for qualified people. దేవుడు
ఒక అర్హులైనటువంటి విద్యను అభ్యసించిన వారో పలానా అర్హత కలిగిన వారని ఆ అర్హతలు చూడడు దేవుడు ఎప్పుడు కూడా. God chose most of them that God chose, Jesus chose when he was on this earth were fishermen. యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు తాను శిష్యులుగా ఎన్నుకున్నటువంటి వారిలో చాలా మంది చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు. Pretty unqualified. వాస్తవాన్ని చెప్పాలంటే ఇంకా వారు విద్య లేని పామరులుగా ఉన్నారు. They probably, if you, at worldly standards, you would say that, you know, they are fishermen, what can they do? లోక సంబంధంగా చూస్తే వారి స్థాయిని బట్టి ఆలోచిస్తే వారు కేవలం చేపలు పట్టే జాలర్లు కదా, వాళ్ళు ఏం చేయగలరు అన్నట్టుగా ఉంటుంది But వారి do you know what the పరిస్థితి. Bible says about them? అయితే వారి గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటో మీకు తెలుసా? These are the people that turned the world upside down. లోకమును తలకిందులు చేసిన వారు వీరు అని చెప్పి ఉన్నారు. లోకాన్ని తలకిందులు చేసిన వారిగా These are ఉన్నారు. the people that brought the gospel to the whole world. సర్వలోకానికి సువార్తను తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు వీరు. Thomas, who doubted, came to India and brought the gospel to the state of Kerala. సందేహపడినటువంటి తోమా అనే శిష్యుడు మన భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రంలో దేవుని సువార్తను ప్రకటించి ఉన్నాడు. So if you're thinking to yourself that, you know, you're not qualified enough, you're in the right place for God to work and use you. నాకు ఏ అర్హత లేదు, నాకు ఏ యోగ్యత లేదు అన్నట్టుగా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే నువ్వు సరి అయిన వ్యక్తివి. దేవుడు వాడుకోవడానికి, దేవుడు నిన్ను తన గమ్యం కొరకు ముందుకు నడిపించడానికి నువ్వు సరి అయిన వ్యక్తిగా ఉన్నావు ఆయన చేతిలో. Amen? ఆమేన్. Do you believe that? మీరు అది నమ్ముచున్నారా? So God is asking you today, again, I pose this question, what is in your hand? What is that God has placed in your hand today? ఈ రోజు మరలా దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు. ఆనాడు మోషేని అడిగినట్టుగా ఈ రోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. What is that? ఇదిగో నీ చేతిలో ఏమున్నది అని అడుగుతున్నాడు. What is that big dream that God has placed in your mind that you thought it is impossible? నీ మనసులో దేవుడు పెట్టినటువంటి ఒక పెద్ద కళ ఏది? అది నా వల్ల కాదు, ఇది నా వల్ల సాధ్యపడదు, ఇది జరగదు అని అనుకుంటున్న కళ నీ But జీవితంలో I have ఏముంది? great news for you. అయితే నీకు ఒక గొప్ప శుభవార్త. For you to fulfill that dream, God has already placed the resources in each one of your hands today. ఆ కళను నెరవేర్చడానికి, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మీలో కావాల్సిన సామర్థ్యం అంతటిని దేవుడు పెట్టి ఉన్నాడు. Do you believe that? అది మీరు నమ్ముచున్నారా? The day you believe and the day you start working on what God has placed in your hands, God is going to bless it. ఏ దినమైతే మీరు నమ్మటం మొదలు పెడతారో, దేవుడు నాలో ఆ సామర్థ్యం పెట్టి ఉన్నాడు, నేను వెళ్ళగలను, చేరుకోగలనని నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో ఆ దినంలోనే దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. When Moses threw his staff down, మోషే ఎప్పుడైతే తన కర్రను కిందికి విసిరాడో and it turned into a serpent, అది ఒక పాముగా మారిపోయింది, సర్పముగా మారిపోయింది. you know what God said? అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? Go and pick it by its tail. దాని తోకను పట్టుకోమన్నాడు. If I was there, నేనే గనుక అక్కడ ఉంటే I would ask God for another stick to kill it. ఇంకొక కర్రనివ్వు దేవా, నేను దాన్ని చంపేస్తానని అనేవాన్ని. But Moses obeyed and picked what was there. కానీ మోషే దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టుగా ఆ పాము యొక్క ఆ తోకను పట్టుకున్నాడు. When Moses put down his personal identity at the feet of God, that's when he realized the identity that God had for his life. మరి మోషే తను వ్యక్తిగతంగా తన కొరకు తాను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగత గుర్తింపు ఏదైతే దేవుని సన్నిధిలో అప్పగించాడో, ఆయన పాద సన్నిధిలో తల వంచి అప్పగించుకున్నాడో, అప్పుడు దేవుడు తన కొరకు కలిగి ఉన్నటువంటి గుర్తింపును మోషే గ్రహించగలిగాడు. The day you give up whatever the world thinks about you, whatever the world, you know, the world puts everybody in boxes: intellect, stupid, dumb, you know, good for nothing, right? That's what the world does. లోకంలో మరి మన చుట్టూ ఉన్నటువంటి లోకం ఏం చేస్తుందంటే మనకు ఏదేదో ఒక గుర్తింపునిస్తూ ఉంటుంది. వీరు తెలివైన వారని, లేదా వీరు పనికి మాలిన వారని, ఎందుకు పనికిరాని వారని, రకరకాల గుర్తింపులు మన కొరకు వారు ఆలోచన చేస్తూ వారు మనల్ని ఆ పెట్టెలో బంధించి పెడుతూ ఉంటారు. But let me tell you, God calls you a chosen generation. అయితే నేను మీకు చెప్తున్నాను, దేవుడు ఏర్పరచబడిన వంశముగా నిన్ను God calls ఎన్నుకున్నాడు. you royal priesthood. రాజులైన యాజక సమూహంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. God calls you a special people. ప్రత్యేకమైన జనాంగముగా ఉన్నట్టుగా దేవుడు మిమ్మల్ని Because పిలుస్తున్నాడు. that's what God sees in each one of our lives. మన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు దాన్నే చూస్తున్నాడు, ఆ విధంగా చూస్తున్నాడు మనల్ని. ఓకే, తెలుగులో చెప్తేనే బాగుంటుంది. ఓకే, తెలుగులో చెప్తే బాగుంటుంది, తెలుగులో చెప్తాను. సో a lot of us keep praying. మనలో చాలా మంది ప్రార్థన చేస్తుంటాం. మనం ఏం ప్రార్థన చేస్తామండి? ప్రభు అంటున్నాడు మనము రాయల్ ప్రీస్ట్హుడ్, చోజన్ జనరేషన్, రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం. మన ప్రార్థనలు ఎట్లుంటాయండి?
ప్రభువా నేను చెప్పు కింద పురుగుని, గోడ మీద బల్లిని, దుమ్మును, ఈ ప్రార్థనలు ధూళిని. చేస్తామా లేదా? చేస్తామా లేదా? చేస్తామా లేదా? A lot of us pray and downplay that, we are good for nothing. We tell God that we are good for nothing. మనం దేవునికి చెప్తుంటాం ప్రార్థన చేస్తూ, దేవా నేను ఎందుకు పనికిరాను, నేను ఏ యోగ్యత లేని వ్యక్తిని. We start to condemn ourselves. మనల్ని మనం ఖండించుకోవడము, కించపరచుకోవడం మొదలు పెడుతుంటాం. We think we are not worthy. మనం యోగ్యులం కాదన్నట్టుగా దేవునికి చెప్తుంటాం. But the word of God says, అయితే దేవుని వాక్యం చెప్తుంది, for there is no condemnation for those who are in Christ. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. There is absolutely no condemnation. ఏ శిక్షా విధి లేదు క్రీస్తులో ఉన్న వారికి. Because God has chosen you for a special purpose on this earth. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. Not everybody on stage are the called people. This is a misconception that people who perform on stage, who preach on stage, who dance on stage are the called people. మరి అందరూ స్టేజ్ మీద ఉండి కార్యాలు చేస్తేనే ప్రత్యేకమని కాదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, ఇదిగో వారిలాగా నేను ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే బాగుండు, డాన్స్ చేస్తే బాగుండు, పాడితే బాగుండు అన్నట్టుగా స్టేజ్ మీద ఉంటేనే ఒక ప్రత్యేకత అనుకుంటారు. A lot of you sitting here are there because God has a plan for you in the business world outside. ఇక్కడ మీలో చాలా మంది ఇక్కడ ఉండటానికి కారణము, బయట లోకంలో ఒక మంచి వ్యాపార సంబంధమైనటువంటి ఆ పరిధిలో మీరు గొప్ప విజయాన్ని సాధించడానికి అన్నట్టుగా దేవుడు మిమ్మల్ని నియమించుకున్నాడు. Because through your business, through the work in your business, you are working for the kingdom of God. మీ వ్యాపారం ద్వారా దేవుని రాజ్యం కొరకు, మీరు దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేయడానికి దేవుడు వాడుకుంటాడు. దేవుడు నన్ను పిలవలేదండి, ఎందుకు రావట్లేదమ్మా అంటే దేవుడు నన్ను పిలవలేదండి అంటామా లేదా? చాలా మంది ఎందుకు రావట్లేదమ్మా అంటే దేవుడు నన్ను పిలవలేదండి. దేవుడు అందరినీ పిలిచాడమ్మా. Everyone is called. దేవుడు అందరినీ పిలిచాడు. Every one of us is called for a purpose. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఉద్దేశం కొరకు But that పిలువబడ్డారు. purpose will be fulfilled only when you realize what God has placed in your hand today. అయితే ఎప్పుడైతే నీ చేతిలో దేవుడు పెట్టిన దాన్ని నువ్వు గుర్తించినప్పుడే ఆనాటి నుండే దేవుడు తన సంకల్పాన్ని నీలో నెరవేర్చడం మొదలు పెడతాడు. So when God was speaking to Moses started giving excuses. మరి దేవుడు మోషేతో మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మోషే రకరకాల సాకులు చెప్పడం మొదలు He పెట్టాడు. said, Lord, I have a lisp, I stammer, I'm not eloquent with my speech. ప్రభువా నేను నత్తివాన్ని, నేను సరిగా మాట్లాడలేను అంటున్నాడు. God was angry. The Bible says God was angry. బైబిల్ చెప్తుంది దేవునికి కోపం వచ్చిందంట మోషే మీద. A lot of you think, okay, I know what God has placed in my hand. మరి నా చేతిలో దేవుడు ఏం పెట్టాడో నాకు తెలుసు అని చాలా మంది అనుకుంటాం. And I've put my 100%. You might have already put your 100% at what God has placed in your life, and you don't see the fulfillment of it. మరి దేవుడు నీ చేతిలో పెట్టినటువంటి ఆ సామర్థ్యాన్ని 100% ఉపయోగించిన తర్వాత కూడా ఎలాంటి ఫలితాలు కనిపించట్లేదు అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావేమో. And you tell God, నువ్వు అంటావు దేవునితో, I've done everything that is in my might, that's in my hand. దేవా నా చేతిలో చేయగలిగిందంతా నేను చేశానయ్యా, కానీ ఏమీ లేదయ్యా. Then let me tell you, అయితే మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. God is sending an Aaron into your life to fulfill the plan that God has for your life. దేవుడు నీ జీవితం కొరకు కలిగి ఉన్నటువంటి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి నీకు తోడుగా దేవుడు నీ యొక్క అహరోనును నీ కొరకు పంపిస్తున్నాడు. God said, I am sending Aaron and he will speak on your behalf. దేవుడు మోషేతో అన్నాడు, నేను నీకు నోటికి సహకారంగా ఉండడానికి అహరోన్ను నేను పంపిస్తున్నాను అన్నాడు. Amen. ఆమేన్. Are you hungry? ఆకలి అవుతుందా అండి? You want some water? Okay. So the rod that Moses identified as a shepherd's staff. మరి దేవుడు ఆ మోషే చేతిలో ఉన్నటువంటి Moses identified the staff as a shepherd's staff. మరి మోషే ఆ కర్రను మరి తన చేతిలో కాపరి కర్రగా తన గుర్తింపును పెట్టుకున్నాడు. God looked at it as a rod of deliverance. దేవుడేమో దాన్ని విడుదలిచ్చే కర్రగా చూశాడు. Moses used that stick to part the Red Sea. మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి మోషే ఆ కర్రను వాడాడు. He used that stick to turn the water of Nile into blood. నైలు నదిలో ఉన్నటువంటి ఆ నీరును రక్తముగా మార్చడానికి ఆ కర్రను వాడుకున్నాడు. Why am I telling you this? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, Because God uses the ordinary to do the extraordinary things in your life today.
దేవుడు నీ జీవితంలో సాధారణమైన వాటిని వాడుకొని అసాధారణమైన కార్యాలు చేస్తాడు. A lot of us, we ignore the small things that God has placed in your life. దేవుడు మన జీవితంలో పెట్టిన చిన్న చిన్న వాటిని మనం చాలాసార్లు గుర్తించకుండా దాన్ని తక్కువ చేస్తూ ఉంటాం. You know, do you know there is a ministry called the Ministry of Service? మరి సేవ చేయుట అంటే Ministry of Health. Ministry of Health. సహకారం అందించే పరిచర్య ఉంటుంది. And it's not a glorious ministry to see. అది చూడటానికి అంత పెద్దగా హుందాగా పెద్దగా కనిపించదు అందరి ముందు సేవగా. You know, you're not on video. మరి వీడియోలో కనబడవు. You don't see pictures on Facebook. మరి ఫేస్బుక్ లో పిక్చర్స్ కనబడవు. Probably you're somewhere outside, you know, setting the footwear in order. మరి ఎక్కడో బయట ఆ చెప్పులు సర్దడమో అలాంటివి ఏదో చిన్న చిన్న పనులు చేస్తుండొచ్చు. Probably you're helping in cooking. లేదా వంటలో సహాయం చేస్తుండొచ్చు. But let me tell you, అయితే ఒక మాట చెప్తున్నా, when you're faithful in that, దాంట్లో మీరు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో God will give you much more. దేవుడు దానికి మించి మీకు ఇస్తాడు. God is looking at you if you're faithful in the little things that He's placed in your life. మరి నీ జీవితంలో దేవుడు పెట్టిన ఆ చిన్న చిన్న వాటికి నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉండడం మొదలు పెడతావో, that's when God will place larger things in your life. అప్పుడు అక్కడ నీ జీవితంలో దేవుడు గొప్ప వాటిని పెట్టడం మొదలు పెడతాడు. As we close this మనం afternoon, ముగిస్తూ ఉంటుండగా ఈ తరగతి, I want you to raise your right hand. Close your fist, raise your right hand. మరి మీ యొక్క కుడి చేతిని పైకెత్తి పట్టుకోండి, ఇలాగ పట్టుకోండి, And గట్టిగా thank బిగించి God for what పట్టుకోండి. God has placed in your life. Let's open our mouths and say, thank you, God, for what you've placed in my hand. అందరం కలిసి చెప్పుదాం, దేవా నా జీవితంలో నువ్వు నా చేతిలో ఏదైతే నువ్వు పెట్టి ఉన్నావో దాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని Lord, చెప్పుదాం. thank you for what you've placed in our life, in our hands. మా చేతిలో నువ్వు పెట్టిన దాన్ని బట్టి నీకు వందనాలు Thank you for చెల్లిస్తున్నామయ్యా. the talents. నాయన తలాంతులను బట్టి నీకు Thank you వందనాలు, for the abilities. సామర్థ్యములను బట్టి నీకు వందనాలు, Thank you for the gifts. తలాంతులను బట్టి నీకు వందనాలు, వరములను బట్టి నీకు వందనాలు. Thank you for the resources that you've placed in my hand today. నా యొక్క చేతిలో నువ్వు పెట్టినటువంటి సమస్తమైన ఆ యొక్క ఉపకారములను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Father, we just thank you, God. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. Shall we all open our hearts, open our mouths, and అందరం మనం let's start నోరు praying. తెరిచి మన Let's హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర telling ప్రార్థన God, చేద్దాం, దేవుని God, అడుగుదాం. Lord, we place what is in our hands so that you'll bless this today. ప్రభా ఈ రోజు నువ్వు నా చేతిలో ఏదైతే పెట్టి ఉన్నావో దాన్ని దీవించి ఉన్నావయ్యా. I place it at your feet, oh God, like Moses threw the rod on the ground and God turned it into an extraordinary thing. మోషే తన కర్రను చేతిలో ఉన్న తన కర్రను కిందికి నేలకు విసిరినట్టుగా నేను కూడా ఈరోజు నా స్థితిని విడిచిపెడుతున్నానయ్యా. మరి దాన్ని నువ్వు ఒక అసాధారణమైనటువంటి సాధనంగా మార్చినట్టుగా నువ్వు నా జీవితంలో జరిగించునాయనా అని అడుగుదాం. Let's open our hearts, let's open our mouths. మన హృదయాలు తెరుద్దాం, మన నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. Father, we just thank you, God. తండ్రి నీకు వందనాలయ్యా. Thank you for what you've placed in our hearts. మా చేతిలో మీరు పెట్టిన దాన్ని బట్టి నీకు వందనాలయ్యా. Thank you for what you've placed in our hands and our hearts. ఈ రోజు మా చేతిలో మా హృదయంలో నువ్వు ఏదైతే పెట్టావో దాన్ని బట్టి నీకు వందనాలు. Lord, we believe that greater things are yet to come in our lives, oh God. ప్రభువా మేము నమ్ముచున్నాం మా జీవితంలో ఇంకా గొప్పవి రాబోచున్నవని. Father, we will leave all kind of laziness. నాయన సమస్త విధమైనటువంటి సోమర్తనాన్ని మేము విడిచిపెడుతున్నాం. We will persevere with what you've placed in our hands, oh God. మా చేతిలో నువ్వు ఏదైతే పెట్టి ఉన్నావో దాని పట్టుదలతో మేము ముందుకు వెళ్తామయ్యా, దాన్ని పట్టుకొని. Do you believe that God has placed great things? దేవుడు నీ కొరకు గొప్ప వాటిని దాచిపెట్టి ఉన్నాడని నువ్వు సిద్ధంగా నమ్ముతున్నావా? If you believe, say amen. నువ్వు నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ చెప్పు. Let's say amen louder. ఆమేన్ మరి గట్టిగా చెప్పుదాం. Let's all believe that God has a plan and a purpose for our life, a plan for good and not for evil, plan for a great future for each one of the young people sitting here. దేవుడు మన ప్రతి ఒక్కరి